దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డారా, ప్రతి ఉదయకాలం ఈ దినం దేవుని వాగ్దానం చూస్తూ దేవుని నామాన్ని మహిమపరుస్తున్న వందనాలు. దేవుని బిడ్డారా, మీ అందరూ బాగున్నారా? ప్రతి ఉదయకాలం ఎంతో ఆత్మికంగా దైవికంగా ఈ దినం దేవుని వాగ్దానం చూస్తూ ఉన్నారు కదా దేవుని బిడ్డారా. ఎంతగానో దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఉన్నారు కదా. ఈ దినం దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడు చూద్దామా? పరిశుద్ధ లేఖన గ్రంథంలోంచి యెషయా గ్రంథం 48వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేను ఎంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమం నది వలెను, నీ నీతి తరంగము వలె ఉండును. ఈరోజు దేవుడు ఒక మంచి ఆశీర్వాదకరమైన వాగ్దానం ఇస్తున్నాడు. ఏమని తెలియజేస్తున్నాడంటే, నీవు నా ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటే నీ క్షేమం నది వలె ఉంటుంది, నీతి సముద్ర తరంగం వలె ఉండును అని దేవాతి దేవుడు ఈరోజు మంచి వాగ్దానం ఇస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ప్రార్థనాపూర్వకంగా ఆశీర్వదించబడి ఆశీర్వాద జనాంగంగా దేవుని చేత మేలు పొందుకున్న దేవుని బిడ్డలుగా మనందరం కూడా ముందుకు వస్తూ ఉన్నాం, నడిపించబడుతూ ఉన్నాం. అయితే నీ నీతిని విస్తరింపజేస్తానంటున్నాడు, నీ యొక్క క్షేమాన్ని విస్తరింపజేస్తానని దేవాతి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నీ క్షేమం నది వలె ప్రవహిస్తుందని తెలియజేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఒక నదిని చూడగా అది స్వేచ్ఛగా ఎంతో అద్భుతంగా అది ప్రవహిస్తూ ఉంటే అనేకులకి జీవాన్ని ఇచ్చే విధంగా ఉంటుంది. దేవుని బిడ్డలారా, ప్రవహించే నీరుకి నిల్వ, ఒక చోట నిల్వ ఉండే నీటికి చాలా తేడా ఉంటుంది. నది ఎప్పుడు ప్రవహిస్తూ ఉంటుంది, కానీ ఒక చోట ఉండే నీరు మాత్రం అది మురుగు పట్టుకుపోయి ఒక భయంకరమైన వాసన, ఒక భయంకరమైన పరిస్థితిలో ఉండిపోతూ ఉంటుంది. కానీ దేవుడు తెలియజేస్తున్నాడు, నీ క్షేమాన్ని నది వలె నేను చేస్తానంటూ ఉండగా ఆ నది ప్రవహిస్తూ అనేక పంటల్ని తడుపుతూ అనేకల్ని బ్రతికించే విధంగా, అనేకులకు తాగునట్లుగా, అనేకులకు ఉపయోగపడే నది వలె నీ క్షేమాన్ని దేవుడు చేయబోతున్నాడు. నిన్ను క్షేమంగా ఉంచితే అది నీకే క్షేమం కాదు, కానీ ఆ పట్టణానికి అనేక ప్రజలకి క్షేమంగా దేవుడు మారుస్తానంటున్నాడు. రెండోదిగా, నీ యొక్క నీతి సముద్ర తరంగం వలె మారుస్తానంటున్నాడు. మనందరికీ తెలుసు, సముద్రాలు తరంగాలు ఎప్పుడు వస్తూనే ఉంటాయి, అద్భుతంగా వస్తూ ఉంటాయి, దాన్ని ఎవరం ఆపలేము. కాబట్టి దేవుడు కూడా దాంతో నిన్ను పోల్చి ఉండగా ఆ తరంగము వలె నీ యొక్క నీతిని ఉంచుతానంటూ ఉండగా, నీ యొక్క నీతి ఆ రీతిగా ఎప్పుడు ఎవరు ఆపచాలలేనంత, ఎవరు నిన్ను అడ్డుకోలేనంత, ఎవరు నీకు అడ్డు చెప్పలేనంత, ఎవరు నీకు విరోధంగా నిలబడలేనంతగా నీ నీతిని దేవాతి దేవుడు విస్తరింపచేస్తాడంటూ ఉండగా, ప్రతిదినము దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో ఆ మాటలన్నీ విని అనుసరించి నడుచుకోవడానికి మనం ఎప్పుడు కూడా సిద్ధపడదాం. ఆజ్ఞలన్నీ బైబిల్ గ్రంథంలో దేవాతి దేవుడు ఏదైతే మనకు తెలియజేశాడో, ఏ విషయాలు అయితే చెప్తూ ఉన్నాడో అవన్నీ వింటూ అనుసరిస్తూ దైవికంగా నడుచుకోవడానికి సిద్ధపడదాం. వాగ్దానం బట్టి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవా, ఈ దినము మీరు మాకు ఇచ్చిన బలమైన వాక్వచనాలు బట్టి నీకు మహిమ. ఎంతమందితో మీరు మాట్లాడుతున్నారు, ఈ వచనాలన్నీ బిడ్డల పట్ల నెరవేర్పులను నడిపిస్తూ నీ ఘనమైన నామానికి మహిమ తెచ్చుకుంటూ వారంతా నీ మాట విని అనుసరించి నడుచుకుంటూ వారి యొక్క క్షేమం నది వలెను, వారి నీటి సముద్ర తరంగం వలె విస్తరింపజేస్తూ వారి పట్ల నీ ఘనమైన కార్యాలు జరిగించమని, బర్త్డేస్, మ్యారేజ్ జరుపుకున్న వారికి దీవెనలు, శుభములు ప్రకటిస్తూ నీ ఘనమైన నామానికి వృత్తి, వ్యాపారాలు, చేతి పనులు, ఉద్యోగాలు, వారికి కలిగిన సమస్తాన్ని దీవించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము గొప్ప తండ్రి, ఆమేన్. మంచిగా లైక్ చేయండి, షేర్ చేయండి, 10-20 మందికి పంపిస్తూ ఉండండి. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం మీకు నచ్చితే పదే వింటూ ఉండండి, పదే రిసీవ్ చేసుకుంటూ ఉండండి. మనందరం కలిసి దేవుని నామానికి మహిమకరంగా జీవిద్దాం. హ్యావ్ ఏ బ్లెస్డ్ డే.